ఘనతను యేసు ప్రభువుకి ఇస్తూ ఉంటే ఈయన కనులారా చూశాడు. బహుశా ఆయనకున్న అనుభవం మనలో కొంతమందికి ఉండొచ్చు. మనము మన ఏకాంత ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు ఇలాంటి పేతురుకు కలిగిన అనుభవం మనకు కలిగి ఉండొచ్చు. దానికి సరిపోయే అనుభవం అని మాత్రం నేను చెప్పలేను, కానీ దీనికి దగ్గరగా ఉన్న అనుభవాలు మనలో చాలామందికి కలిగి ఉండొచ్చు. యేసు ప్రభువును సన్నిహితంగా చూడటం. నాకు కొంతమంది ఫ్రెండ్స్, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో. అతనికి ఎవరూ సువార్త చెప్పలేదంట. ఒకరోజు నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు ఆయనకు కనిపించి, ఎవరైనా ఆయన నేనే నిజమైన దేవుడిని అని చెప్పాడంట. ఆయన ఫోన్ చేసి, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నాకు బాప్తిసం కావాలి, ఎవరిస్తారు ఎవరు లేరంటే షవర్ ఆన్ చేసుకుని దాని కింద కూర్చున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని. స్కైప్లో నుండి నా ఇంకొక స్నేహితుడు స్కైప్లో ఆయన్ని చూస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. చూడండి, ఎలాంటి అనుభవం గుండా ప్రజలు వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తారు. ప్రతి అనుభవము లేఖన పరిధిలో ఉన్నంత వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ లేఖనానికి బయట ఉన్న అనుభవాలు ఈరోజు మన సంఘాల్లో కనిపిస్తూ ఉన్నాయి. లేఖనాన్ని పక్కన పెట్టే విధంగా అనుభవాలు మన క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సంఘ నాయకుల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి అనుభవాల నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాను. ఇంత గొప్ప అనుభవము, పేతురుకున్నటువంటి ఈ అనుభవం బహుశా మనం రోజు చూడలేదేమో, బహుశా మనకి ఇంత అనుభవం లేదేమో. కానీ అయినప్పటికీ 19వ వచనం ఇప్పుడు చదవండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని మన చేతిలో ఉన్న బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా చెవులారా విన్నానయ్యా, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను నా కళ్ళారా చూశానయ్యా మన ప్రభు అయిన యేసు మహిమను పొందటము. కానీ అంతకంటే స్థిరమైనది ఏందంట? ప్రవచన వాక్యము. మన చేతిలో ప్రవచన వాక్యముగా ఇవ్వబడిన ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి పేతురు చెప్పే మాటలవి.